హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా పాస్ అయిపోవాలని కోరుకుంటూ, ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వడంలో మీ వంతు సాయం అయితే ఖచ్చితంగా అయితే చేయండి. ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అది కూడా ముఖ్యంగా 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, బీఫార్మసీ వాళ్ళు పక్కన పెడితే, సో అది ఈ సంవత్సరం అయితే దానికి సంబంధించి ఒక బ్యాడ్ న్యూసే. అదేంటని చెప్పబోయే ముందు అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, బ్యాడ్ న్యూస్ ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా 2022 పాస్డ్ అవుట్ R18 వాళ్ళకు, 2023 పాస్డ్ అవుట్ R18 వాళ్ళకు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ డిసెంబర్లో కండక్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ సంవత్సరం 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ 99% కండక్ట్ చెయ్యరు. ఎందుకు అంటే 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ల మేరకు. 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం దగ్గర అయినా కూడా ఉన్నారు కాబట్టి కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మేరకు. అయితే 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకు వచ్చేసరికి మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంతమంది అయితే పాస్డ్ అవుట్స్ కావాలో అంతమంది పాస్డ్ అవుట్స్ దాటిపోయింది కాబట్టి మ్యాక్సిమం ఈ సంవత్సరం అయితే అది ఉండదు అని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. సో అది కూడా కాకుండా డిసెంబర్లో వచ్చేసరికి ఇక సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చేయడం అయితే జరిగిందనమాట వీళ్ళు. సో దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను, ఇంతవరకు చూడనట్టయితే ఖచ్చితంగా అయితే చూడండి అనమాట. సో ఎక్కువ శాతం స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇవి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకొని వెళ్ళిపోయే రకంగానే ఉన్నాయి తప్ప ఇక ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ రాజమండ్రి అయితే మిగిలిపోయిన వాళ్ళు మరి అందరూ అవ్వరు కదండి, కొంతమంది ఉంటారు కదా అంటే, సో కొంత పర్సంటేజ్ ఉంటుంది పాస్డ్ అవుట్స్ చూపించడానికి. అయితే ఆ పాస్డ్ అవుట్స్ దాటిపోయింది కాబట్టి పర్సంటేజ్, మిగిలిపోయిన వాళ్ళ పరిస్థితి మరి ఏంటని మీరు అడగవచ్చు. మిగిలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు జూనియర్స్తో పాటు జరుగుతాయి కదా, ఇంకా నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి R18 వాళ్ళు. సో జూనియర్స్తో పాటు జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అది డిసెంబర్లో కావచ్చు, జనవరిలో కావచ్చు, ఫిబ్రవరిలో కావచ్చు, వాళ్ళతో పాటు రాసుకొని గ్రేస్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీకు అవి 30/23 అప్లై చేసుకోవాల్సిందే తప్ప ఇక ఇదైతే కండక్ట్ చేస్తారన్న ఆశ అయితే వదిలేసుకోవడం మంచిది. దీని గురించి ఎక్కడా కూడా డిస్కషన్ కూడా చెయ్యట్లేదు ఎవరో కూడా. పోయిన సంవత్సరం ఈ టయానికి బాగా ముమ్మరంగా జరిగింది. ఇప్పటికే అక్టోబర్ కూడా వచ్చేసింది, ఇంకా 2 నెలలు. ఈ పాటికైతే దాని గురించి పోయిన సంవత్సరం బాగా డిస్కషన్స్ కూడా జరిగినాయి. అయితే చాలామంది నేను కనుక్కుంటే ఈ సంవత్సరం మ్యాక్సిమం ఉండదనే చెప్తున్నారనమాట. సో ఇది చెప్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే మీకు చేయడం అయితే జరిగింది. మరిన్ని ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం ఇంకా ఏమైనా తెలిసినట్టయితే మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.